కానీ పేతురు గారు ఏడుస్తున్నారు. తల పోయుచు, కన్నీరు విడుచుచు, సంతాపం అంటే చాలా పెద్ద ఏడుపది. అంతేనా కదా! సంతాపపడడం అంటే మామూలు విషయం కాదు. సంతాపపడుతూ ఆయన ఏడుస్తున్నారంట. ఏడ్చి ఫైనల్‌గా ఏం చేశారాయన? బలహీనతని వదిలిపెట్టేసారా లేదా? విడిచిపెట్టేసారు. మనం ఎలా చెప్పగలం? ఆ పేతురు పత్రికలు ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతదనమాట. ఎక్కడ కనిపిస్తదయ్యా మనకంటే అపోస్తుల కార్యాల్లో కనిపిచ్చిద్ది. ఇక్కడ ఎవరైతే నాకు యేసుక్రీస్తు వారు తెలీదు, నాకు తెలీదు నాయనా, తెలీదు కుర్రో, మొర్రో అని ఎవరైతే అన్నారో, ఆ పేతురు గారు అపోస్తుల కార్యాల దగ్గరికెళ్ళేసరికి ఎలా మాట్లాడతారయ్యా అంటే, అనర్గళంగా మాట్లాడతారు. ఎవరి గురించి? యేసుక్రీస్తు వారి గురించి. ఒకసారి ఆ వచనం మనం చూసుకుందాం. క్లోజ్ చేసేసుకుందాం మనం ఇంకా అపోస్తుల కార్యాలు. మొదటి అధ్యాయం మనం చూసామనుకో. మొదటి అధ్యాయము అక్కడ ఆత్మకార్యాలనేవి జరుగుతాయండి. ఆత్మకార్యాలు జరిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళ భాషలు మాట్లాడేవి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే అపహాస్యం చేస్తారనమాట. 13వ వచనం. వారు పట్టణంలో ప్రవేశించి 2వ అధ్యాయం 13వ వచనం. కొందరైతే వీరు కొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాస్యం చేసిరి. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను యూదయ మనుషులారా. చాలండి. ఇక్కడ ఏం చేస్తున్నారు? తిట్టారు వాళ్ళు. ఏమని? కొందరైతే వీళ్ళేదో కొత్త మద్యం తాగేసారు వీళ్ళని చెప్పేసి తిట్టినప్పుడు ఎవరికి కోపం వచ్చింది అక్కడ? పేతురు గారు దుగ్గున లేచారంట. ఇంకా చాలా మంది ఉన్నారు. మీరు గమనిస్తే అక్కడ చాలా మంది ఉన్నారు. అవునా కదా? అక్కడ మనకు కనిపిస్తారు. శిష్యులు ఉన్నట్టు కనిపిస్తారు. ఇంకొంతమంది మనుషులు ఉన్నట్టు కనిపిస్తారు. మొదటి అధ్యాయం చదివితే అర్థమవుతుంది. వాళ్ళందరిలోనూ ఎవరు లేచారయ్యా అంటే, అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుపడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా అని మాట్లాడుతూ ఇక్కడ మనం చూస్తే 22వ వచనం. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్యన చేయించి. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు యేసుక్రీస్తే తెలియదు అని అన్నటువంటి వ్యక్తి, ఒకరు వచ్చి అడిగితేనే భయపడినటువంటి వ్యక్తి, అక్కడ వేల మంది ఉంటారు. అంతమందిలో వేల మందో 100 మందో మొత్తానికి చాలామంది ఉంటారు. అంతమందితో యేసుక్రీస్తు వారు ఆశ్చర్యక్రియలు చేశారు. యేసుక్రీస్తు వారు అద్భుత కార్యాలు చేశారు అని చెప్పేసి అందరితో కూడా చాలా ధైర్యంగా మాట్లాడుకుంటున్నారు. అంటే ఆ బలహీనతను ఆయన విడిచిపెట్టేశారా లేదా? విడిచిపెట్టేశారు. కాబట్టి ఆయన ఏమైపోయారయ్యా అంటే సంఘానికి ఒక గొప్ప పునాదిలా ఉన్నారు. అందుకే ఇవన్నీ ఆయన బలహీనతలు మార్చుకుంటారని తెలుసు కాబట్టి యేసుక్రీస్తు వారు ఏం చేశారు? పేతురు, పరలోక రాజ్య తాళపు చెవులు నీకు ఇస్తున్నానయ్యా అన్నాడు. నువ్వేం బంధిస్తావో అది పరలోకం బంధిస్తుంది. నువ్వు ఏదైతే విడిచిపెట్టేస్తావో అది పరలోకం కూడా విడిచిపెట్టేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే బలహీనతలతో ఉండిపోయే వాళ్ళని దేవుడు ఇష్టపడ్డాడు. వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. అతని గురించి వెనకాల దేవుడు మాట్లాడినట్టు మాట్లాడతాడు. అలాంటి వాళ్ళు అసలు వెళ్ళరు పరలోకం అంటాడు. కానీ బలహీనతల్ని విడిచిపెడతారు అని తెలిసినటువంటి వాళ్ళని దేవుడు హక్కుని చేర్చుకుంటాడండి. అదిగో పేతురు గారిని చేర్చుకున్నాడు దేవుడు. చేర్చుకున్నారా లేదా? ఇదిగో నువ్వు నాకు తెలియదని చెప్పావుగా, మరి నువ్వు 3 సార్లు చెప్పావుగా, నువ్వు నాకు వద్దన్నాడు ఆయన. లేదు, నువ్వు మార్చుకున్నావు కాబట్టి నువ్వు నా వాడు అంటాడు. అదేవిధంగా ఈరోజు ప్రభువా నేను ఇంతకుముందు చాలా పాపాలు చేశానయ్యా, దేవుడు క్షమిస్తాడా లేదనేటువంటి డౌట్ కూడా వస్తుందండి. అక్క నేను ఇంతకుముందు చాలా మందితో తిరిగానక్క. ఉంటారు, నేను కాదని, ఇంతకు ముందుతో చాలా మందితో తిరిగానక్క, పిచ్చి పిచ్చి సినిమాలన్నీ చూసానక్క, ఇంకా బాగా మాట్లాడాలంటే చెత్త చెత్త వీడియోస్ అన్నీ కూడా నేను చూశానక్క. ఇప్పుడు నేను మార్చుకోవాలనుకుంటున్నాను. దేవుడు నన్ను క్షమిస్తారా? బ్రహ్మాండంగా క్షమిస్తారు. పేతురు గారిని క్షమించిన దేవుడు మనల్ని క్షమించడా? క్షమిస్తాడు. కాకపోతే అక్కడ ఆయనకు కావాల్సింది ఏంటయ్యా అంటే అవి రిపీట్ చేయకుండా ఉండడం. అర్థమవుతుందా? నువ్వు వచ్చేసి మోకాళ్ళు వేసేసి అయ్యా నన్ను క్షమించే అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వీడియోస్ చూసి మళ్ళీ వచ్చి మళ్ళీ నన్ను క్షమించేసే అంటే క్షమించడు. మనం ఏం చేయాలి? ఆ బలహీనతను మనం విడిచిపెట్టి అయ్యా నీ కోసం నేను బ్రతుకుతా అని చెప్పేసి ఈ పేతురు గారు ఏ విధంగా అయితే మాట్లాడారో ఆ విధంగా మాట్లాడినప్పుడు దేవుడు ఏం చేస్తారు? మనల్ని దగ్గరికి తీసుకుంటారు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఒక్కటే కదా అని ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. ఇది ఒక్కటే కదా అని మాత్రం అనుకోకండి. ఇంకా బాగా చెప్పాలంటే యవ్వన కాలంలోనే మనం ఏమన్నా చేయగలం. వన్స్ ఈ యవ్వన స్టేజ్ దాటిపోయిందా తర్వాత ఏముంటాయి? రోగాలు ఉంటాయి. అవునా కదా?
కూర్చుంటే ఇప్పటికే వస్తున్నాయి. ఇంకప్పుడు కూర్చుంటే కాళ్ళు నొప్పి, ఇంకంతే. ఇంకా నుంచుంటే తలనొప్పి, ఎక్కువ స్పీకర్స్ దగ్గర ఉంటే మైగ్రేను, స్టెప్స్ ఎక్కలేము, ఆయాసం వస్తది, ఆస్తమా అంటారు. అది ఇది ఇంక మాట్లాడుకుంటూ వెళ్తే చాలా వస్తాయి. అవునా కదా? ఇలాగే 3 గంటలు చెప్పాననుకో ఎంతమంది వినగలరు కూర్చొని? ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు వినగలరు. సావిత్రి లాంటోళ్ళు "అక్క పెయిన్ వస్తుందక్క" అంటారు. స్వర్ణ లాంటోళ్ళు "పెయిన్ వస్తుందక్క" అంటారు. అంటే ఇప్పుడే మనం ఇలా అయిపోతున్నాం. అంటే ఈళ్ళనే కాదు ఇంకా చాలా మందికుంటాయి. ఈళ్ళు నాకు తెలుసు మిగిలినోళ్ళు తెలీదంతే. ఇంకా చాలా మందుంటారు. అది నాకు ఉంటాయి. నాకు హెడేక్ వచ్చేది గట్టిగా మాట్లాడితే. సౌండ్ స్పీకర్స్ ఎక్కువగా ఉన్నా గానీ, చెప్పారంటే ఒక సాంగ్ పాడినా గానీ నాకు వెంటనే హెడేక్ స్టార్ట్ అయిపోద్ది. అట్లాగా ఇంకా యెళ్ళే కొద్దీ మనకి ఇంకేం ఉండవు. కాబట్టి మనం ఏం చేయాలి? ఏం చేయాలన్నా గానీ యవ్వనమే. కానీ దెయ్యం ఏం చేసిందంటే, ఎవరైతే దేవుని చేతిలో బలమైన బాణాలన్నారో వాళ్ళనే పట్టుకోవాలి. కాబట్టి ఏం చేస్తుంది? యవ్వన కాలంలో ఉన్నోళ్ళని అట్రాక్ట్ చేసుకోవడానికే చాలా ఉంటాయి చూడండి. పెద్దోళ్ళని అట్రాక్ట్ చేసుకోవడానికి తక్కువ. ఎక్కువుండవు. కానీ యవ్వన కాలంలో వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడానికి బోలెడుంటాయి. ముఖ్యంగా లవ్ అనేది ఉంటది. ఆ తర్వాత ఇదిగో ఈ మధ్య కాలంలో యాడ్ అయ్యాయి రీల్స్. ఇంకో సంవత్సరం తర్వాత ఇంకోటొస్తది. ఇంకో సంవత్సరం తర్వాత ఇంకా చాలా వచ్చేస్తాయి. ఆ సినిమాలు, ఆ వెబ్ సీరీస్‌లు బాగా చెప్పాలంటే తెలుగు బైబిల్ చదువుతుంటేనే అర్థం కాదు అనేటువంటి వాళ్ళు కొరియన్ సీరీస్‌లు చూస్తారు. ఎలా అర్థమవుతదో అర్థం కాదు నాకు. రీసెంట్‌గా చెప్పినప్పుడు కూడా "నీకొచ్చా?" అంటే, "ఆహా! రాదు." మరి ఎలా అర్థమవుతది? అర్థమైపోద్ది. హిందీ మూవీస్ కూడా చూస్తారు. ఇంగ్లీష్ కూడా చూస్తారు. కానీ హిందీ మాట్లాడడం రాదు. హిందీ చదవడం రాదు. హిందీ వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ ఉండదు. ఏముండదు. కానీ అలా చూస్తా ఉంటారు. నేను కాలేజ్‌కెళ్ళినప్పుడు షాక్ అయ్యా. ఫస్ట్ మూవీస్ ఏమన్నప్పుడు ఒక మూవీ నేమ్ చెప్పారనమాట. నేను పక్కనున్న వాళ్ళని "నీకు హిందీ వచ్చా?" అని అడిగా. రాదు అంటే, "మరి ఎలా అర్థమవుతది? నీకు కూడా చెప్తా నేను" అన్నారు. చూసారు ఫైనల్‌గా. నేను కూడా చూసా. నేను అప్పుడు హిందీ మూవీస్ చూసేదాన్ని స్టార్టింగ్‌లో బాగా. అంటే చూడండి ఇక్కడ రాదు. కానీ వాళ్ళకొచ్చు. అంటే దెయ్యం ఆ విధంగా అట్రాక్ట్ చేసేసింది. కొరియా తెలియనోళ్ళు కొరియన్ సీరీస్ చూడడం అంటే మామూలు విషయమా? ఆలోచించేయండి. హిందీ తెలియని వాళ్ళు హిందీ సీరీస్‌లు చూడడం అంటే మామూలు విషయమా? హిందీ తెలీదు. కానీ పాటలు పాడతారు. మీకు కూడా కొన్ని కొన్ని పాటలు నోటెడ్ అయ్యి ఉంటాయి. కొన్ని కొన్ని లిరిక్స్ పాడేస్తారు. నీకు రాదుగా మరది? కానీ బైబిల్ తెలుగులోనే ఉంది కదా! ఎంతమంది కంప్లీట్ చేశారు? తెలుగులోనే ఉంది బైబిల్. ప్రైజ్ గాడ్. ఇంకా మిగిలినటువంటి వాళ్ళు కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసినా అందులో ఉన్నటువంటి అర్థాలు తెలియగలగాలి. ఎంతమంది ఏ రిఫరెన్స్‌కైనా దాని అర్థం చెప్తాననేటువంటి వాళ్ళు ఎంతమందున్నారు? ఆలోచించేయండి. అర్థమవుతుందా? కాబట్టి దెయ్యం ఆ విధంగా ఈ యవ్వన కాలాన్ని టార్గెట్ చేసింది కాబట్టి, మనం కూడా ఛాలెంజ్‌గా తీసుకొని ఈ యవ్వన కాలంలోనే ప్రభువు కోసం మనం వాడబడాలి. యవ్వనస్తులు దేవుని కాడి మోయాలి అని చెప్పేసి దేవుడు చెప్పారు. ఏదైతే దేవుడు చెప్పారో దానికి ఆపోజిట్‌గా చేయడం దెయ్యానికి ఇష్టం. కాబట్టి యవ్వన కాలంలోనే పెడతది మనకి ఆ టెన్షన్స్ అన్నీ, ఆ టార్గెట్స్ అన్నీ పెడతది. బాగా చెప్తే యవ్వన కాలంలో బాగా ఎంజాయ్ చేస్తాం. ఫ్యామిలీ గురించి ఎప్పుడు ఆలోచిస్తామయ్యా అంటే ఇంకొక సంవత్సరంలో మనం కాలేజ్ నుంచి రివీల్ అయిపోతాం అనుకున్నప్పుడు అమ్మో! ఇంట్లో అప్పులున్నాయి కదా! ఇంట్లో పరిస్థితులున్నాయి కదా! మరి ఇంటర్‌లో ఆలోచిస్తామా? ఆలోచించాం. అంటే దెయ్యం అలా చేస్తుంది చూడండి. అప్పుడు చాలా ఫ్రీగా ఉంటాం. ఫ్రెష్‌గా ఉంటాం. చాలా బావుంటది మైండ్. కానీ అప్పుడు ఏం చేసింది దెయ్యం? టార్గెట్ చేసేసి అదిగో ఆ సినిమా చూడు, ఆ సీరియల్స్ చూడు, అది చూడు, ఇది చూడు, అలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి. ఇంకెక్కడ ఖాళీగా ఉండకూడదని తెలుగు సినిమాలు, తెలుగు సీరియల్స్ సరిపోవన్నట్టు హిందీ, తమిళ్ సీరియల్స్‌ని కూడా తెలుగులోకి డబ్ చేసేసి మరి తీసుకొచ్చేసింది. అర్థమవుతుందా? అంటే ఆ విధంగా యవ్వనాన్ని టార్గెట్ చేసింది అనంటే ఆలోచించండి. దేవుడు కూడా యవ్వనస్తులు కావాలి అనుకుంటున్నారు. దేవుడు కూడా యవ్వనస్తులు ముందుకు రావాలి అనుకుంటున్నారు. మరి మనలో ఎంతమంది ముందుకొచ్చే వాళ్ళంగా ఉన్నాం ఆలోచించేయండి. కాబట్టి మీ యొక్క యవ్వన కాలాన్ని దెయ్యానికి మాత్రం అప్పగించకండి. అది ఏ విషయంలోనైనా గానీ, ఒక విషయమైనా, 2 విషయాలైనా, 3 విషయాలైనా అప్పగించకండి. వన్స్ ఇంక 30 వచ్చాయా ఇంకంతే. ఔట్ ఇంకేముండదు. అయిపోయినట్టే. మీరు ఎంత చేద్దాం అనుకున్నా చేయనివ్వరు. వన్స్ ఇంక మ్యారేజ్ అయిందనుకో, ఇంట్లో పనులు అవి ఇవి, పిల్లలు పుట్టారనుకో, మత్తయి సువార్త 1 అధ్యాయం నువ్వు స్టార్ట్ చేత్తో 10 రోజులైనా అందులోనే ఉంటావు. స్టార్ట్ చేసి చదువుదాం అనుకున్నప్పుడు కేవని ఏడుస్తారాళ్ళు. ఇంకేముంటది పక్కన పెట్టాలి, పరిగెట్టాలి. ఎందుకంటే దేవుడు పిల్లల్ని ప్రభువులోకి నడిపించమన్నారు. అక్కడికొచ్చేసాయి కొన్ని ఆజ్ఞలొచ్చేస్తాయి మళ్ళీ. ఇంకా ఆళ్ళని చూడాలి మనం. అదయిపోయిద్ది ఇంక. ఇంక పరిగెట్టడమే పరిగెట్టడం. ఒకరు కాదన్నట్టు ఇద్దరొచ్చారనుకో ఇంకేముండదు. వీడు పరిగెడతా ఉంటాడు, ఈ అమ్మాయి పాకుతా ఉంటది ఇంకంతే. అయిపోయిద్ది. అటు పరిగెడతాం, ఇటు పరిగెడతాం లైఫ్ గాన్. అర్థమవుతుందా? కాబట్టి మేబీ ఇంకా ఉంటే 2, 3 సంవత్సరాలు ఉండేవాళ్ళున్నారు. లేదు ఇంకా మాకు పర్లేదక్క మాది బీటెక్ ఫస్ట్ ఇయరే. అదిగో అంజలిలాగా సెకండ్ ఇయరే, ఆ లిడియా వాళ్ళలాగా సెకండ్ ఇయరే అన్నారనుకో పర్వాలా.
ఇంకొంచెం చేయొచ్చు. కాబట్టి బలహీనతల్ని విడిచిపెట్టాలి అని చెప్పేసి ప్రభువు కోరుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బలహీనతలు విడిచిపెడదాం. ఏమంటారు? విడిచిపెడదామా లేదా? ఒక 5 నిమిషాలు మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్‌గా మీ యొక్క బలహీనతలు ఏంటో మీకు తెలుసు కాబట్టి మరి దేవుని కోసం వాటన్నిటిని విడిచిపెట్టాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఒక తీర్మానం తీసుకొని మరి విడిచిపెట్టే విధంగా ప్రార్థన చేసుకోండి.